హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఫస్ట్ టైం కనుక వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ బటన్ టచ్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ అందరికన్నా ముందు మీ ఫోన్స్కి అయితే వస్తాయన్నమాట. సో ఈరోజు వీడియో ఎట్టెట్టే కనుక సో ఈజీగా అబ్బాయిలు తెలుసో తెలియకో చేసే తప్పుల వల్ల అసలు ఏం జరుగుతూ ఉంటుంది, అసలు ఎందుకు పిల్లలు పుట్టకపోతూ ఉన్నారు ఈ మధ్యకాలంలో, అలాగే ఎక్కువసేపు ఎందుకు చేయలేకపోతూ ఉన్నారు, స్పెమ్ ఎందుకు ఎక్కువ రాకుండా ఉంది అని దాని గురించి తెలుసుకున్నాం. నా ట్రైప్యాడ్ పగిలిపోయిందండి, అందుకే వీడియోస్ అనేవి క్లారిటీగా చేయలేకపోతూ ఉన్నాను. అండ్ ఫ్రీక్వెంట్గా ఫోన్ అనేది నిలకడగా ఉండట్లేదు, అందుకోసమే నేను వీడియోస్ అనేవి కొద్దిగా పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తూ ఉన్నాను. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. జనరల్గా ఏంటంటే కనుక సో అబ్బాయిలు ఎక్కువగా స్పెమ్ రావట్లేదు, నాకు కొద్దిగానే వస్తూ ఉంది. అది కూడా ఏంటంటే ఎక్కువ స్టెప్ చేస్తే కానీ రావట్లేదు. ఇంకొంతమంది ప్రాబ్లం ఏంటి, తొందరగా వచ్చేస్తూ ఉంది అంటే. కానీ జనరల్గా అబ్బాయిలందరూ కూడా ఇన్నర్ యూస్ చేస్తూ ఉంటారు. ఇన్నర్స్ యూస్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే సేఫ్టీ నెట్స్ ఓకే, బట్ ఏంటంటే కనుక చాలా ఫిట్గా ఉన్నటువంటి ఇన్నర్స్ యూజ్ చేస్తూ ఉంటారు. అంటే ఆ బాల్స్ పురుషాంగం అంది మరీ ఎక్కువ పైకి ప్రెజర్ చేస్తున్నట్టుగాను, గాలి వెళ్ళకుండా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. చాలా వరకు అలా చేయడం వల్ల ఏమవుతుందంటే కనుక వాళ్ళకి ఈజీగా అక్కడ హెయిర్ అనేది వెళ్ళదు, కాబట్టి ఆ బాడీ మొత్తం ఆ ప్లేస్ మొత్తం చాలా హీట్గా ఉంటుంది. సో దానివల్ల హీట్ అవ్వడం వల్ల ఏంటంటే ఎక్కువ స్పెమ్ రాకపోవడం, హెల్తీగా లేకపోవడం, అలాగే ఎక్కువసేపు చేయలేకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ జనరల్గా మనకు తెలిసినవే, బట్ అంటే మనం ఎక్కువగా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. అరే ఏమవుతుందిలే, ఏం కాదులే వాటి వల్ల, అలా అనుకుంటూ ఉంటాం అనమాట. అందుకే నేను చెప్పదలుచుకున్నది ఏమంటే, సో వేసుకోవాలనుకున్న వాళ్ళు కొద్దిగా లూజ్గా ఉన్నది, మరీ ఎక్కువ లూజ్ అయితే అస్సలు వేసుకోకూడదు అండి. కొద్దిగా లూజ్గా ఉన్నది వేసుకుంటే కనుక చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. చాలా ఈజీగా కూడా వాళ్ళకి స్పెమ్ రావడం కానీ, ఎక్కువ ఇంట్రెస్ట్ రావడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే కనుక మీరు వేసుకునేటప్పుడు కూడా ఎక్కువగా బాల్స్ ప్రెజర్ చేస్తూ ఉన్నట్టుగా వేసుకోకండి, కొద్దిగా గాలి వెళ్ళేటట్టుగా వేసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే కనుక ఇంట్లో ఉన్నప్పుడు ఈజీగా షార్ట్స్ అలాంటివి వేసుకోవడం, నైట్ టైంలో ఏంటంటే వాటిని రిమూవ్ చేసేసి, అంటే సో ఇన్నర్స్ని రిమూవ్ చేసి ఓన్లీ షార్ట్ వేసుకోవడం, అంటే ఫ్రీగా గాలి వెళ్ళేటట్టుగా వేసుకోవడం. ఇలా చేయడం వల్ల ఏంటంటే మీరు ఇంటర్ కోర్స్ చేసిన తర్వాత మీ నుంచి వచ్చేటువంటి స్పెమ్ వల్ల కూడా అమ్మాయికి ఎక్కువ స్టమక్ పెయిన్ వస్తూ ఉంటుంది, వేడి చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ అంతా కూడా రాకుండా ఉండాలి అంటే మీరు ఏంటంటే కొన్ని జాగ్రత్తలు అనేవి పాటించాలన్నమాట. సో చల్ల నీళ్ళతో ఎక్కువగా అక్కడ కడుక్కోవడం, ఎందుకంటే కొద్దిగా కూలింగ్గా ఉన్న వాటర్తో కడుక్కోవడం వల్ల మీకు సేఫ్, అండ్ అలాగే అక్కడ మంచిగా కూల్గా ఉంటుందన్నమాట. సో ఇలా చిన్న చిన్నవి టిప్స్ ఫాలో అవుతే కనుక ఈజీగా మీరు ఏంటంటే ఎక్కువసేపు చేయడానికి కానీ, మంచి స్పెమ్ అనేది రిలీజ్ అవ్వడానికి కానీ, స్పెమ్ రావడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. ఎక్కువసేపు స్పెమ్ రాకపోవడమే కదా మాకు కావాలి అనుకుంటూ ఉంటారు, బట్ అలా చేయకూడదండి. చాలామందికి తెలిసిన విషయం ఏంటంటే కనుక ఎక్కువసేపు స్పెమ్ రాకపోయినా సరే కొద్దిమందికి హార్ట్ ప్రాబ్లమ్స్ అయితే వచ్చేస్తూ ఉంటాయి అనమాట. ఎంతసేపు అయినా చేస్తూ ఉంటే మనుషులే కదా, అంతసేపు అస్సలు చేయకూడదు. దానివల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ అలాంటివి వస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి ఏంటంటే కనుక చేయాలి, అమ్మాయి సాటిస్ఫై అయ్యే విధంగా, అబ్బాయి సాటిస్ఫై అయ్యే విధంగా చేయాలి. అంతేగాని మరి ఎక్కువ గంటల తరబడి, నిమిషాల తరబడి అలా అయితే చేయకూడదండి. చాలామంది చాలా చెప్తూ ఉంటారు 20 మినిట్స్ చేసా, 30 మినిట్స్ చేసా అని. అవి అసలు అయితే నిజాలు కావు. నేను వింటూ ఉంటా, కాల్ మీ ఫర్లో ఇంతసేపు చేసాం, అంత చేసాం చెప్తూ ఉంటారు కదా, బట్ నేను లైట్ తీసుకుంటా. ఎందుకంటే అసలు అది వాస్తవం ఏదైనా నాకు తెలుసు, ఎంతసేపు చేయగలరు ఏంటి, సైంటిఫిక్గా చెప్తున్నాను. నాకు తెలుసంటే మరి నేను ఏదో ఇంకా 10 రకాల తప్పులు చేసినట్టుగా అనుకోవద్దు. సైంటిఫిక్గా నేను చదివాను కాబట్టి నేను చెప్తూ ఉన్నా. సో వీళ్ళు నిజం చెప్తున్నారు, అబద్ధం చెప్తున్నారు ఎందుకు నాకు ఐడియా ఉంటుంది, బట్ ఓకే అనుకుని లైట్ తీసుకుంటూ ఉంటానన్నమాట. సో మనిషి అన్న వాళ్ళు ఎవ్వరు కూడా గంటల తరబడి చేస్తే, మనం ఆల్రెడీ ఇంతకుముందు ఉత్తరాఖండ్లో ఏం జరిగిందని న్యూస్లో కూడా విన్నాం కదా. హాఫ్ అన్ అవర్ 1 అవర్ పైన చేసిన వాళ్ళు హార్ట్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ, అప్పటికప్పుడు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. కాబట్టి మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ మన దగ్గరకు రాకూడదు అనుకుంటే మనం చిన్నవి ఫాలో అవ్వాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్, బాయ్.